ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన కృప శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును. 100వ కీర్తన 5వ వచనము. ఈరోజు తల్లి తిరుసభ యేసుక్రీస్తుని తిరుహృదయ మహోత్సవాన్ని జరుపుకుంటుంది. మోక్షారోహణ మహోత్సవం తరువాత పెంతెకోస్తు పండుగ, ఆ తరువాత త్రియేక సర్వేశ్వరుని మహోత్సవము, తరువాత క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవము. ఇలా వరుస క్రమంలో 4 ముఖ్యమైన పండుగల తరువాత ఆఖరుగా 5వ మహోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం, క్రీస్తు ప్రభుని తిరుహృదయ మహోత్సవము. సాధారణంగా ఈ పండుగను ఐరోపా ఖండంలో కానీ లేదా క్రైస్తవ దేశాల్లో కానీ పెంతెకోస్తు పండుగ జరిగిన 19వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అంటే క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవం తరువాత వచ్చేటువంటి శుక్రవారం రోజున. ఆ తరువాత వచ్చేటువంటి శనివారం రోజున నిష్కళంకమాత మహోత్సవాన్ని జరుపుకుంటారు. కానీ మిషన్ దేశాల్లో ఎక్కువ మంది పూజలో ఆదివారం పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తిరుహృదయ పండుగను ఆ తరువాత వచ్చేటువంటి ఆదివారం రోజున జరుపుకుంటారు. అందుకే కొన్ని చోట్ల శుక్రవారం రోజున, కొన్ని చోట్ల ఆదివారం రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఆ వ్యత్యాసానికి కారణం ఇది. ఈ పండుగ యొక్క నేపథ్యం. ఓసారి కథోలికా సంఘానికి కాకుండా ఇతర క్రైస్తవ సంఘాలకు చెందినటువంటి ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగారు. కథోలికా సాంప్రదాయంలో క్రీస్తు ఒక్కడే అయినప్పటికీ ఎందుకు చాలా పండుగలు ఉంటాయి? తిరుహృదయ పండుగని, దివ్య కారుణ్య పండుగని, దివ్య బాలయేసుని పండుగ అని, ఎందుకు ఇలా క్రీస్తు ఒక్కడే అయినప్పటికీ అనేక పండుగలు ఎందుకుంటాయి అని అడిగారు. ఇదేదో కథోలికా సంఘం కనిపెట్టినటువంటి ఒక ఆచారం కాదు. యేసుక్రీస్తు మతమైనటువంటి యోధా మతంలో వాళ్ళు జరుపుకునేటువంటి పండుగలు 8 పండుగలు ప్రధానంగా ఉండేవి. ఆ 8 పండుగలను పేర్కొనవలసిన అవసరం లేదు. కానీ ఉదాహరణకి పాస్కా పండుగ, బలమైనటువంటి చేతితో దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని ఎలా విడిపించుకుని వచ్చారనేది పండుగగా పాస్కాగా వాళ్ళు చేసుకుంటే, ఆ తరువాత గుడారాల పండుగ, ఎడారిలో వాళ్లతో ప్రయాణించినటువంటి యావే దేవుని యొక్క పండుగ. యోమ్ కిపూర్ అంటే ప్రాయశ్చిత్త దినం, యావే దేవుని యొక్క క్షమ. ఇలా దేవునిలో ఉన్నటువంటి ఒక్కొక్క సద్గుణాన్ని, ఒక్కొక్క శక్తిని, ఒక్కొక్క సంఘటనని వాళ్ళు పండుగలుగా జరుపుకునేవాళ్ళు. బైబిల్ గ్రంథంలోనే మనం యేసుక్రీస్తును మెస్సయ్యగా వర్ణించినటువంటి పదాలని, అంశాలను మనం గమనిస్తే సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని, వెలుగు అని, ఆయన మహారాజు అని, పెండ్లి కుమారుడని, దావీదు కుమారుడని. మెస్సయ్య ఒక్కడే అయినప్పటికీ తన యొక్క త్యాగాన్ని వర్ణించేది గొర్రెపిల్ల అయితే, తన యొక్క పునరుత్థానాన్ని వర్ణించేది వెలుగు. సంఘంతో తనకున్నటువంటి అనుబంధాన్ని పెండ్లి కుమారుడు అనేటువంటి అంశం వర్ణిస్తే, ప్రవక్తలు ప్రబోధించినటువంటి వ్యక్తి దావీదు కుమారుడుగా మెస్సయ్య అనేటువంటి సత్యాన్ని దావీదు కుమారుడు అనేటువంటి మాట వర్ణిస్తుంది. అలాగే కథోలికా భక్తిలో, కథోలికా ఆధ్యాత్మికతలో కూడా యేసుక్రీస్తు ఒక్కరే అయినప్పటికీ తన యొక్క ప్రేమను తిరుహృదయము, తన యొక్క కరుణను దివ్య కారుణ్యము, తన యొక్క పేరుల్లో ఉన్నటువంటి శక్తిని యేసుక్రీస్తుని నామకరణము, ఇలా పండుగలుగా మనం జరుపుకుంటాం. అలాగే మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రాలు కూడా లూర్ద్ నగరంలో ఉన్నటువంటి సందేశం వేరు, గ్వాదలూపేలో దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి సందేశం వేరు. నిష్కళంకమాతగా ఆ తల్లి యొక్క పాపరహిత జననాన్ని గురించి మనం ధ్యానం చేసేది వేరు. అలాగే వ్యాకుల మాతగా మనం మరియ తల్లిని సంబోధించినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో తనకెదురైనటువంటి శ్రమల గురించి మనం ధ్యానం చేస్తాం. కథోలికా విశ్వాస జీవితంలో ప్రధానమైనవి దివ్య సంస్కారాలు, దివ్య బలి పూజ. ఆ తరువాతి వరుసలో దేవుని పట్ల మనకు ఉండేటువంటి భక్తిని వ్యక్తపరచడానికి, దేవునికి మరింత దగ్గరగా సన్నిహితంగా జీవించటానికి మనకి ఉపకరించేవి ఈ పండుగలు. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి పండుగ యేసుక్రీస్తుని తిరుహృదయ పండుగ. ఈ పండుగ యొక్క మూలాలు యేసుక్రీస్తుని యొక్క తిరుహృదయాన్ని భక్తితో ఆరాధించేటువంటి పునీతులు చాలామంది ఉన్నారు. పునీత బెర్నార్డ్ గారు, పునీత జెర్ట్రూడ్ గారు, పునీత మెక్టిల్ గారు. ఇలా 13వ శతాబ్దం నుండి కూడా యేసుక్రీస్తుని తిరుహృదయం పట్ల భక్తిని ప్రదర్శించే మూలాలు మనకు కనిపించినప్పటికీ, స్పష్టంగా ఈ తిరుహృదయానికి ఒక అపోస్తురాలిగా పిలువబడేది పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారు. ఇది ఒక రెవల్యూషన్, అంటే దేవుడు తనను తాను విశదపరచుకునేటువంటి
ఒక పరమరహస్యం అయినప్పటికీ కూడా ఇది చరిత్రలో జరిగినటువంటి సందర్భం కూడా చాలా ప్రత్యేకమైంది. 16-17 శతాబ్దాల్లో ఐరోపా ఖండంలో, ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో జాన్సెనిజం అనేటువంటి ఒక ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ఎలా ఉండేది అంటే, కథోలికా సంఘంలోనే ప్రొటెస్టెంట్ భావజాలం, వాళ్ళ యొక్క విశ్వాస విధానం, వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలని వీళ్ళు ఆచరించేవాళ్ళు. ఉదాహరణకి, దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే చాలు, దానికోసం మనం ఏ విధమైనటువంటి మంచి జీవితం కానీ, పుణ్యకార్యాలు కానీ ఇలాంటివి ఏమీ చేయవలసిన అవసరం లేదని వాళ్ళు బోధించేవాళ్ళు. వాళ్ళ ఆధ్యాత్మికతలో కూడా దేనికి వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళంటే, మానవ అయోగ్యత, దేవుని యొక్క కోపం, దేవుడు విధించేటువంటి శిక్ష, దేవుని తీర్పు, వీటికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. దీని ఫలితంగా పూజల్లో పాల్గొనాలంటే భయం, దివ్య సత్ప్రసాదం తీసుకోవాలంటే భయం, దేవుడు అసలు మన పాపాలను మన్నిస్తారా లేదా అనేటువంటి ఒక సంశయం. వీటన్నిటి కారణంగా ఈ ఉద్యమాన్ని ఖండించి పూర్తిగా అణిచివేసింది తల్లి తిరుసభ. కానీ అప్పటికే ఈ ఉద్యమం వల్ల, దీని ప్రభావం వల్ల దేవునికి దూరంగా జీవించటానికి సమాజము, కథోలికా సంఘం అలవాటు పడిపోయాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుడే చొరవ తీసుకుని, మీరు నా క్షమను, నా ప్రేమను నమ్మండి, నా చెంతకు మరలి రండి అనేటువంటి ఒక పిలుపును దేవుడి లోకానికి ఇచ్చింది తిరుహృదయం ద్వారా. మనం ఎంత అయోగ్యులమైనా కూడా మనం ఆధారపడేది మనం చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల కాదు. అలా అని మనం దేవుని సమీపించినప్పుడు మనం చేసేటువంటి పుణ్యకార్యాలు దేవుని కృపను సంపాదించడం కూడా కాదు. దేవుని మీద మనం ఆధారపడతాము. తన ప్రేమ మన పాపాల కంటే గొప్పది అనేటువంటి సత్యాన్ని చాటి చెప్పేదే ఈ పరమరహస్యం. ఈ తిరుహృదయ పటము మనందరికీ పరిచితమే. గాయపడినటువంటి హృదయం, చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కిరీటం, మధ్యలో నాటబడినటువంటి ఒక శిలువ, హృదయం చుట్టూతా జ్వాలలా రగులుతున్నటువంటి దేవుని యొక్క ప్రేమాగ్ని. ఇవన్నీ చూసినప్పుడు మనకేం గుర్తుకు రావాలి? గాయపడినటువంటి హృదయాన్ని చూసినప్పుడు, శిలువ మీద ఒక ఈట చేత పొడవబడినప్పుడు తన ప్రక్కలో నుండి రక్తము, నీరు స్రవించినటువంటి జీవపు చలమ మనకు గుర్తుకు రావాలి. హృదయం చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కిరీటము మనుషుల యొక్క పాపాలకు అది గుర్తు. దేవునికి మనం కలిగించేటువంటి బాధను, మనోవేదనని, సంతాపాన్ని ఇది గుర్తు చేస్తుంది. హృదయం చుట్టూ ఉన్నటువంటి ప్రేమ అగ్ని దేవునికి మన మీద ఉన్నటువంటి స్థిరమైనటువంటి ప్రేమ తరగకుండా, ఆరిపోకుండా ఎలా ఉంటుందో మనకు గుర్తు చేస్తుంది. హృదయం మధ్యలో నాటబడి ఉన్నటువంటి శిలువ యేసుక్రీస్తుని యొక్క త్యాగాన్ని, శిలువ మరణాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఎందుకు మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాము అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకుంటే, ఒక్కోసారి మనకు కొన్ని సాకులు ఉంటాయి. నాకు యోగ్యత లేదు అని, లేదంటే దేవుడు నన్ను మన్నించడు అని. ఇవన్నీ కేవలం దేవుణ్ణి మన నుండి దూరం చేయటం మాత్రమే కాదు, దేవుని ప్రేమకు ఇవి అవమానం కూడా. దేవుడి యొక్క ప్రేమ మన పాపాల కంటే బలహీనమైంది అనేటువంటి ఒక ఆలోచన ఇందులో ఉంటుంది. ఈ తిరుహృదయ భక్తి తిరిగి మనల్ని దేవుని దగ్గరకు తీసుకొస్తుంది. ప్రతి మొదటి శుక్రవారం రోజున దివ్య పూజా బలి, దివ్య సత్ప్రసాద ఆరాధన ఉన్నాయి అంటే దానికి కారణం యేసుక్రీస్తుని యొక్క తిరుహృదయ మహోత్సవం. పునీత మార్గరెట్ మేరీ అలకోకమ్మ గారికి యేసుక్రీస్తు కనిపించినప్పుడు ఈ భక్తిని పాటించడానికి కొన్ని విషయాలు చెప్పారు. వాటిలో ప్రధానమైనవి 3. మొదటిది, ప్రతి మొదటి శుక్రవారం రోజున దేవాలయానికి వెళ్ళి నిండు పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదమును స్వీకరించటము. రెండవది, దీనినే 9 మొదటి శుక్రవారాలుగా ఒక దీక్షగా ఆటంకం లేకుండా 9 వారాలు వరుసగా చేయటం. మూడవది, దివ్య సత్ప్రసాద సన్నిధిలో లేదా దివ్య మందసం ముందు 1 గంట సేపు ఆరాధన చేయటం. ఇలా చేయటం ద్వారా యేసుక్రీస్తుని యొక్క తిరుహృదయం నుండి 12 అనుగ్రహాలని పొందుకుంటారు అని యేసుక్రీస్తు వాగ్దానం చేశారు. ఇది కేవలం ఒక భక్తి మాత్రమే కాదు. దీని ద్వారా దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి భయపడేవాళ్ళు యోగ్యరీతిగా తీసుకునే ప్రయత్నం చేశారు. మరిన్నిసార్లు గుడికి రావడానికి ప్రయత్నం చేశారు. దీని ద్వారా కథోలిక విశ్వాసం తిరిగి మరలా నూతన బలాన్ని పొందుకుంది. దీని ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం దేవునికి దగ్గరగా ఉంటుంది. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు.
మొదటి పట్టణము నిర్గమాకాండం నుండి. మహానిర్గమం తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం గుండా వాళ్ళు ఎడారిని చేరుకున్న తరువాత 50 రోజులకి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర చేరుకుంటారు. అలా చేరుకున్నప్పుడు యావే దేవుడు మీరు నా సొంత ప్రజలు అని చెప్పేటువంటి పట్టణము మనకి మొదటి పట్టణంగా ఇవ్వబడింది. భక్తి కీర్తన 100వ కీర్తన. రాజు యొక్క పట్టాభిషేకం నాడు చదవబడడానికి ఈ కీర్తన రాయబడింది. ఇందులో దేవుని యొక్క స్థిరమైనటువంటి ప్రేమ గురించి, ఎలా కలకాలం నిలిచి ఉంటుందో అనేటువంటి సత్యాన్ని భక్తి కీర్తన ప్రతిబింబిస్తుంది. 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ భాగంలో యేసుక్రీస్తు మన కోసం మరణించింది మనమేదో మంచివాళ్ళమనో లేదా మనం పుణ్యాత్ములమనో కాదు, మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మన కోసం మరణించారు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం అది. మంచి వాళ్ళ కోసం ఎవరైనా మరణించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ చెడ్డవాళ్ల కోసం మరణించింది యేసుక్రీస్తు. పాపులంగా మనం ఉన్నప్పుడే మనల్ని ప్రేమించారు అని ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని పౌలు గారు వర్ణిస్తారు. చివరిగా ఈరోజు సువిశేషం మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నుండి 10వ అధ్యాయం 8వ వచనం వరకు. నిజానికి పెంతెకోస్తుతో పాస్కా కాలం ముగిసిపోయింది. మనం ఇప్పుడు సామాన్య కాలంలో ఉన్నాం. వరుసనే పండుగలు ఉన్నప్పటికీ సామాన్య కాలంలో దేవుని యొక్క ప్రేమను మనం ఎలా అనుభవించాలో పట్టణాలన్నీ కూడా మనకు వర్ణిస్తాయి. ముఖ్యంగా ఈరోజు సువిశేషంలో సామాన్య కాలానికి అనువైనటువంటి సందేశం ఉంటుంది. యేసుక్రీస్తుని యొక్క కారుణ్యము, శిష్యుల యొక్క నియామకం, వాళ్ళ యొక్క దైవరాజ్య ప్రకటన, ఇవన్నీ మనకు అంశాలుగా సువిశేషంలో కనిపిస్తాయి. ఈనాటి వాక్య ధ్యానానికి 3 అంశాలను మనం ఎంచుకోవచ్చు. మొదటిది సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు. రెండవది కోపము దాటిన కరుణ. మూడవది అపోస్తుల నియామకం. మొదటిది సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు. ఈనాటి మొదటి పట్టణంలో నిర్గమాకాండం 19వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివితే, మీరు నా ప్రజలు, నా సొంత ప్రజలు అని యావే దేవుడు చెప్పటం మనం చూస్తాం. మండుచున్న పదరూపంలో మోషే ప్రవక్తతో మాట్లాడినటువంటి అదే దేవుడు మొదటిసారి ఇశ్రాయేలీలతో నేరుగా మాట్లాడుతున్నారు. వాళ్ళని బలమైనటువంటి హస్తముతో నడిపించుకుని వచ్చిన దేవుడు ఎవరో మొదటిసారి వాళ్ళు అనుభవించబోతూ ఉన్నారు. అందులో 4వ వచనంలో, నేను ఐగుప్తీయులను ఏమి చేసితినో మీరు కనులారా చూచితిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేనును మిమ్ము మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకుంటునని మీకు బాగుగా తెలియను. ఇదే ఉపమానం మరలా మనకు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనం వరకు మరలా మనకు కనిపిస్తుంది. గరుడ పక్షి తన పిల్లలపైని అల్లాడుచు వానిని చాచిన రెక్కల మీద సురక్షితముగా నిలుపుకొనున్నట్లే ప్రభువు ఇశ్రాయేలును కాచి కాపాడెను. నిజానికి గరుడ పక్షి తన పిల్లలు ఎగిరేటువంటి ఆ క్రమంలో చాలా సన్నిహితంగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ రెక్కల మీద మోసుకొని వెళ్ళటం అనేది జరగదు. కానీ గరుడ పక్షి యొక్క ప్రస్తావన ఇక్కడ ఎందుకుంది అంటే, ఈ సంఘటన వరకు ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళు. ఐగుప్తు దేశంలో మీరు గమనిస్తే ఇప్పటికీ ఫరో రాజుల యొక్క చిత్రపటాలు, వాళ్ళు వేసుకునేటువంటి కిరీటాలు, అక్కడ ఉండేటువంటి విగ్రహాలు, ఇవన్నీ గమనిస్తే అవి గ్రద్ద లేదా గరుడ పక్షి యొక్క ఆకారం, దాని యొక్క రెక్కల రూపంలో మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఐగుప్తీయులకి ఒక దేవత ఉండేది. ఆ దేవత పేరు నెక్బెత్. ఈ దేవతని ఐగుప్తీయులు ఆరాధించేవాళ్ళు, ముఖ్యంగా ఒక సంరక్షకురాలుగా భావించేవాళ్ళు. ఎంతగా అంటే ఈ నెక్బెత్ అనేటువంటి దేవతకి వాళ్ళు పెట్టుకున్న పేరు మదర్ ఆఫ్ మదర్స్, అంటే తల్లులకే తల్లి అని. ఫరో రాజులందరికీ కూడా ఈ దేవత ఒక తల్లిలాగా వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి వాళ్ళు ధరించేటువంటి కిరీటం కానీ లేదా రాణులు వేసుకునేటువంటి బట్టల్లో కానీ ఎలాగోలా ఈ నెక్బెత్ లేదా గరుడ పక్షి యొక్క రెక్కల ఆకారంలో ఉండేటువంటి వాళ్ళు ధరించేవాళ్ళు. ఇప్పుడు యావే దేవుడు ఏమంటున్నారంటే, గరుడ పక్షిలాగా నేను మిమ్మల్ని కాపాడాను అని. అంటే అన్య దేవతలను కాదు మీరు నమ్మవలసింది, నన్ను నమ్మండి. మిమ్మల్ని కాపాడింది నేను. వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవత వాళ్ళని కాపాడలేకపోయింది.
గరుడ పక్షిలాగా నేను మిమ్మల్ని కాపాడాను అంటే నేను మీ నిజమైనటువంటి దేవుణ్ణి అని యావే దేవుడు వాళ్ళకి చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత 5వ వచనంలో మీరు నావారు, నా సొంత ప్రజలు అని చెప్తుంటారు. మూల భాషలో, హిబ్రూ భాషలో సెగుల్లా అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే అరుదైనటువంటి ఒక సంపద లేదా ప్రియమైన ఆస్తి అని మనసుకు దగ్గరగా ఉండేటువంటి దాన్ని, వ్యక్తుల్ని సెగుల్లా అని పిలుస్తారు. ఆ తరువాత 6వ వచనంలో దేవుడు చెప్పేటువంటి మాట, మీరే నాకు యాజక రూపరాజ్యము. ఈ మాటకు కూడా ఒక నేపథ్యం ఉంది. పూర్వ నిబంధనలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులైనా లేదా ఏ మతమైనా ఏ సంస్కృతిలో మనం తీసుకున్నా కూడా దేవునికి దగ్గరగా జీవించేది ఎవరు అంటే యాజకులు లేదా పూజారులు, ఎవరైతే బలులు అర్పిస్తారో వాళ్ళు. ఇంగ్లీష్లో యాక్సెస్ అంటాం, అంటే అందుబాటులో ఉండటం లేదా ప్రవేశం ఉండటం. ఎందుకు ఇది ముఖ్యం అంటే ఐగుప్తు దేశంలో కూడా రాజుకు భయపడవలసిన అవసరం లేనిది కేవలం ఒకే ఒక్క కోవకు చెందిన వాళ్ళు, కేవలం యాజకులు. అసలు యాజకులు, పూజారులు ఫరో రాజుకు భయపడవలసిన అవసరమే ఉండేది కాదు. ఎందుకంటే దేవుణ్ణి నియంత్రించేది వాళ్ళు, దేవుణ్ణి శాసించేది వాళ్ళు, దేవుడు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాడు అనేటువంటి ఒక భావన ఉండేది. ఇది కేవలం ఐగుప్తు దేశానికి మాత్రమే కాదు, అన్ని సాంప్రదాయాల్లో. ఉదాహరణకి సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థలో కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు ప్రధానంగా వాళ్ళు ఎందుకు వర్ణ వ్యవస్థలో పై వరుసలో వాళ్ళు ఎందుకుంటారు అంటే దేవుణ్ణి, పూజల్ని, దేవాలయాన్ని శాసించేది, వాటిని నిర్వర్తించేది, నియంత్రించేది వాళ్ళు కాబట్టి. ఈ నేపథ్యంలో అప్పటి వరకు చలామణి అవుతున్నటువంటి ఒక ఆలోచన ధోరణి ఏంటి అంటే దేవుడు కేవలం ఒక కోవకు చెందిన వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు అని. వాళ్లే యాజకులు. ఇప్పుడు యావే దేవుడు చెప్పిన మాటను మనం చూస్తే, మీరే నాకు యాజక రూపరాజ్యము అంటే ఒక్కరు కాదు, రాజ్యం అంతటికీ నేను అందుబాటులో ఉంటాను. ఐ యామ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ది ఎంటైర్ నేషన్. యావే దేవుడు మొదటిసారి ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడు మీరందరూ కూడా యాజక రాజ్యము అని ఇతర దేశాలకు భిన్నంగా యాజకులకు ఉన్నటువంటి పై చేయిని రాజ్యం మొత్తానికి కూడా యావే దేవుడు అందుబాటులో ఉంచుతున్నారు. కానీ ఆ తరువాత 32వ అధ్యాయంలో దురదృష్టవశాత్తు ఇశ్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించిన మరుక్షణం లేవియ యాజకత్వం అనేది ప్రారంభమవుతుంది. అచ్చు ఇలాంటి మార్పే కథోలికా సంఘంలో కూడా 2వ వాటికన్ మహాసభ తర్వాత దేవునికి పూజ అర్పించేది గురువు కాదు, గోడవైపు తిరిగి పీఠం తనకు మాత్రమే అందుబాటులో కాదు, బలిపీఠం గురువుకు సంఘానికి మధ్యలో ఉండాలి, బలిని అర్పిస్తుంది సంఘము, యాజకుడు కేవలం ఒక ప్రతినిధి మాత్రమే అని శ్రీసభ ప్రకటించింది. మరి యావే దేవుడు వాగ్దానం చేసినటువంటి యాజకత్వం కేవలం లేవీయులకు మాత్రమే నియంత్రించబడితే యాజక రూపరాజ్యం ఎప్పుడు నెరవేరుతుందనే ప్రశ్నకి తరువాత మనకి సమాధానం లభిస్తుంది. ఈనాటి 2వ అంశము కోపము దాటిన కరుణ. బైబిల్ గ్రంథాన్ని మూల భాషల నుండి అనువదించటం, తర్జుమా చేయటం అనేది చాలా కష్టతరం. ఉదాహరణకి ఈరోజు సువిశేషంలో 36వ వచనంలో నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచూ కాపరలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. ఆఖరు మాట కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను అనేటువంటి మాట గ్రీకు భాషలో ఎస్ప్లాకిత్సోమాయ్ అని ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైనటువంటి పదం. స్ప్లకాన్ అంటే అంతర్భాగం. అంటే ఈ పదానికి అంతరింద్రియాలు, గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు ఇట్లాంటి వాటిని ఉద్దేశించి ఈ పదం ఉంటుంది. ఈ పదాన్ని తెలుగులోకి అనువదించడం చాలా కష్టం. ఇంగ్లీష్లో కూడా మర్సీ అని, కంపాషన్ అని రకరకాలుగా అనువదిస్తారు. కానీ ఈ మాటకి తెలుగులో ఉన్నంత అర్థం మరే ఇతర భాషల్లో నాకు అనిపించలేదు. కడుపు తరుగుకొనిపోవటం. ఇది ఒక ఆలోచన లేదా ఒక తలంపు కాదు, లేదా మనకు అనిపించేటువంటి భావన కాదు. గుండెను పిండేసేది, ప్రేగులు మెలేసేది, హృదయాన్ని కదిలించి చెలింప చేసేటువంటి, మనం మాటల్లో వర్ణించలేనటువంటి ఒక అనుభవం. సాధారణంగా ప్రజల్ని, వాళ్ళ జీవితాల్ని
వాళ్ళు ఏదో ఒక అవసరం కోసం మన చుట్టూతా వాళ్ళు చేరినప్పుడు ఒకలాంటి విసుగు లేదా ఒక కోపం అనేది వస్తుంది. వాళ్ళని ఎంత తొందరగా వదిలించుకుంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వాళ్ళలో ఒక నిస్సహాయులైనటువంటి ప్రజల్ని, మనసుల్ని చూశారు. అలా చూడడంతో ఆయనకు కలిగినటువంటి భావమే వర్ణించలేనటువంటి లోపల నుండి పుట్టేటువంటి ఒక కనికరము. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పదే పదే నాకు ఇది చేసి పెట్టండి, నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం అని పదే పదే అడుగుతూ ఉంటే వాళ్ళ మాటల్లో మనకు అత్యాశ కనిపించవచ్చు, లేదా మనల్ని వాడుకుంటున్నారా అనేటువంటి భయం కలగవచ్చు, లేదా వీళ్ళు స్వార్థపరులు అనేటువంటి తలంపు కూడా రావచ్చు. ఉదాహరణకి ఆశ్రయం లేని వాళ్ళు బస్టాండ్ దగ్గరో రైల్వే స్టేషన్లోనో మనకు కనిపించినప్పుడు వాళ్ళ కోసం ఏ భోజనమో తయారు చేసుకుని వెళ్ళామనుకోండి, మనం భోజనం పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ మీద పడిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వడ్డించేవాడికి ఒకంత అసహనం, ఎందుకు తోసుకుంటారు అని వాళ్ళ మీద అరుస్తాడు. ఆ కోపాన్ని దాటి అయ్యో పాపం వాళ్ళకి ఎంత ఆకలిగా ఉందా అనేటువంటి ఒక కనికరం మనలో ఎలా పుడుతుంది? ఇంగ్లీష్లో ఒకసారి నేను ఒక కొటేషన్ చదివాను. ఫ్రమ్ లవింగ్ హీరోస్ టు అండర్స్టాండింగ్ విలన్స్ వీ గ్రూ యాజ్ ఆడియన్స్ అని. అంటే ఒక ప్రేక్షకులుగా ఇది వరకు కథానాయకుల్ని, హీరోల్ని ప్రేమించేటువంటి వాళ్ళగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రతినాయకుల్ని, విలన్స్ని అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఈ క్రమంలో మనం చాలా ఎదిగాము అని. ఆస్కర్ అవార్డు గెలిచినటువంటి ద జోకర్ అనేటువంటి సినిమాలో ప్రధాన పాత్ర చాలా క్రూరంగా ఒక విలన్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ తను అలా అవ్వడానికి ముందు సమాజం తన పట్ల వర్తించినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. వివక్షత, ఒంటరితనం, పేదరికం, క్రూరత్వం, మానసిక ఒత్తిడి, వీటన్నిటి కారణంగా తను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి చేసేటువంటి పనులు మాత్రమే మనం చూస్తే కోపం కలుగుతుంది. కానీ అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం మనకు తెలిస్తే కరుణ కలుగుతుంది. మనం ఉన్న సమాజంలో నేరగాళ్లను కూడా, తప్పు చేసేటువంటి వాళ్ళని, లైంగిక దాడులకు పాల్పడేటువంటి వాళ్ళని, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా ఇప్పటికీ మానసిక వైద్య నిపుణులు ఎంతోమంది వివరిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఆడవాళ్ల మీద అత్యాచారాలు లేదా లైంగిక దాడులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటాడు? అశ్లీల చిత్రాలు చూస్తూ ఉన్నాడా? తన చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్లతో తను ఎలా ప్రవర్తిస్తున్నాడు? చిన్నప్పటి నుండి తను పెరిగినటువంటి విధానంలో ఆడవాళ్ళను చులకనగా, తక్కువగా, కేవలం శరీర కోరికలను తీర్చుకోవడానికి పనిముట్లుగా చూసేటువంటి ఆ ఆలోచన తనకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నల్ని అడిగితే తన ఉన్నటువంటి మానసిక పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇలాంటి జీవితం జీవించేవాడు తన స్నేహితులు కూడా ఎలాంటి వాళ్లే అయి ఉన్నప్పుడు మామూలుగా చూసేటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో, యూట్యూబ్ షార్ట్స్లోనో అశ్లీల చిత్రాల కోసం, బూతు బొమ్మల కోసం వెతికేటువంటి వాళ్ళు ఆడవాళ్ల మీద అత్యాచారం చేయడానికి ఇవన్నీ కారణాలు. అందుకే యేసుక్రీస్తు నిస్సహాయులైనటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళంటే కాపరి లేనటువంటి అన్నారు. సరిదిద్దేటువంటి వ్యక్తులే లేనటువంటి జీవితం, ఇది తప్పు, ఇది ఒప్పు అని గద్దించి చెప్పేటువంటి పెద్దవాళ్ళు లేకపోవటం, విలువలు కలిగి ఎలా జీవించాలో నేర్పించినటువంటి పెంపకం, ఇటువంటి ప్రజలకి ఏం అవసరమో యేసుక్రీస్తు తన యొక్క స్పందనలో చూపిస్తున్నారు. వాళ్లకు కావాల్సింది సమకూర్చేటువంటి, సంరక్షించేటువంటి, సరిదిద్దేటటువంటి ఒక కాపరి కావాలి. మనకి ఒక మనిషి మీద కోపం వస్తే వాళ్ళని శిక్షిస్తాం, కానీ జాలి పడితే వాళ్ళకి సాయం చేస్తాం. పోనీలే పాపం అని అనుకుంటాం. పాపాత్ములతో మనం వ్యవహరించాల్సినటువంటి తీరు ఇది. అందుకే ఈరోజు 2వ పట్టణంలో కూడా పౌలు గారు రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మంచి వాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉంటారేమో, కానీ మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కోసం మరణించారు అని. అందుకే యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి వాళ్ళని కాపరులుగా పంపిస్తూ ఉన్నారు. మనం కూడా మన చుట్టూ అవసరంలో ఉన్న వాళ్ళకి కాపరులుగా మనం నిలబడగలగాలి. సమకూర్చటంలో, సాయపడటంలో, సరిదిద్దటంలో, సంరక్షించటంలో, వీటన్నిటిలో మనం కూడా ఒకరికొకరం కాపరులుగా మెలగాలి. ఈనాటి 3వ అంశం అపోస్తలుల నియామకం.
ప్రముఖ రచయిత జేసు సభకు చెందినటువంటి గురువు టోనీ డిమెల్లో ఆయన రాసినటువంటి ఓ కథ, ఇద్దరు గురువుల స్త్రీ సభ కథ. ఓ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇద్దరు గురువులు తుఫాన్లో చిక్కుకుని ఓడ బ్రద్దలైపోతే ఎలాగో దగ్గరలో సమీపంలో వాళ్ళకి కనిపించినటువంటి ఒక ద్వీపం, ఒక ఐలాండ్లోకి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు అక్కడ ఉంటూ ఉండగా వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ ఓడ ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం, తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ కొండ దగ్గర ఉంటూ చిన్న పడవ తయారు చేసుకుని ఓడ ప్రమాదం జరిగినటువంటి ప్రతిసారి మనం వెళ్ళి ప్రయాణికుల్ని కాపాడదాం అనుకున్నారు. అలా ప్రమాదం జరిగిన ప్రతిసారి వాళ్ళు వెళ్ళి చాలామందిని కాపాడి ఈ ద్వీపం దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. కొన్ని సంవత్సరాలకి ఇలా కాపాడబడినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళందరూ అనుకున్నారు, ఈ ఫాదర్లిద్దరికి మనం కూడా సాయపడదామని అనుకున్నారు. అక్కడ ఒక చిన్న హోటల్ లాంటిది వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని సంవత్సరాలకి ఒక పెద్ద స్కూల్ కట్టారు. వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం అక్కడ ఒక హాస్పిటల్ కట్టారు. మెల్లగా ఆ ద్వీపం అంతా కూడా హాస్పిటళ్లతో, హోటళ్లతో, స్కూళ్లతో, పెద్ద పెద్ద వ్యాపారాలతో, భవంతులతో నిండిపోయింది. కథ చివరిలో ఇలా రాశారు, ఆ ద్వీపంలో ఓ మూలన ఓ 2 పాకలు, ఆ 2 పాకల్లో సముద్రం వైపు కూర్చుని చూస్తున్నటువంటి ఇద్దరు గురువులు ప్రమాదం వచ్చినప్పుడల్లా పరుగున వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుతూ వాళ్ళు అలానే ఉన్నారు అని. ఇది ఇద్దరు గురువుల కథ మాత్రమే కాదు, ఇది స్త్రీ సభ కథ, ఇది సమాజం యొక్క కథ, ప్రతి వ్యక్తి యొక్క కథ. మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మంచి ఉద్దేశంతో, ఓ సదుద్దేశంతో మొదలుపెట్టి మధ్యలో మనం దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. మనం మొదలుపెట్టినప్పుడు ప్రజల్ని కాపాడాలని మొదలుపెట్టి ద్వీపం అంతా కూడా భవంతులతో నింపుతూ ఉంటాం. యేసుక్రీస్తు తన శిష్యులను ఎన్నుకున్నప్పుడు, వాళ్ళకి అపోస్తలులు అని పేరు పెట్టినప్పుడు, వాళ్ళని ఎన్నుకున్న తర్వాత వీళ్ళతో ఏం చేయాలా అని ఆలోచించి అప్పుడు వాళ్ళకి ఏదో ఒక పని ఇవ్వలేదు. వాళ్ళ యొక్క నియామకం పుట్టిందే ప్రజల యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క జీవితాల్ని, వాళ్ళ యొక్క నిస్సహాయతను చూసి. అవసరంలో ఉన్నటువంటి ప్రజలకు సాయం చేయాలనేటువంటి ఓ తపనతో, ఓ సంకల్పంతో పుట్టిందే తిరుసభ. అలా నియమించబడిన వాళ్లే అపోస్తులు. నిజానికి వాళ్ళు కాపరి లేని మందల్లా, గొర్రెల్లా వాళ్ళు ఉన్నప్పుడు, నేను కాపరిని అని యేసుక్రీస్తు తాను మాత్రమే పరిచర్య చేయటం లేదు. దానిలో తన యొక్క శిష్యులను కూడా భాగస్థులుగా చేస్తూ, కాపరి అంటే కేవలం తాను మాత్రమే కాదు, వీళ్ళు కూడా తన ప్రతినిధులుగా, వాళ్ళు కూడా కాపరులే అనేటువంటి ఒక అర్థం వచ్చేటువంటి రీతిలో వాళ్ళని ఎన్నుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా, అపోస్తులుగా వాళ్లకు ఉండాల్సినటువంటి దృక్పథం, వాళ్ళు చూడాల్సినటువంటి దృష్టి కూడా ఇదే. ప్రజల్లో ఉన్నటువంటి నిస్సహాయత, వాళ్ళకి సాయం చేసేటువంటి కాపరి యొక్క తత్వం. ఇది మనకి పేతురు గారిలో అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, మా వైపు చూడుము అని చెప్పి, ఆ తరువాత, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకున్న దానిని నీకిచ్చెదను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువుము అని పలికెను. తనలో ఉన్నటువంటి నిస్సహాయతను చూసి యేసుక్రీస్తు తనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి క్రీస్తు నామంలో అతనికి స్వస్థత కలుగు చేశారు. యేసుక్రీస్తు కూడా వాళ్ళకిచ్చినటువంటి శక్తి, గ్రీకు భాషలో ఎక్సూసియా అంటే, తాను ఏ శక్తితో అయితే అద్భుత కార్యాలు చేశారో అదే శక్తిని అపోస్తులకు ఇవ్వటం ద్వారా తన యొక్క స్వార్థ ప్రకటనలో, దైవరాజ్య ప్రకటనలో వాళ్ళను కూడా భాగస్థులుగా చేసుకుంటూ, క్రీస్తు ఏ దృష్టితో చూశారో అదే దృష్టితో వీళ్ళు కూడా చూడాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళ మనసులో పెడుతూ ఉన్నారు. అవసరంలో ఉన్న వాళ్ళని చూసి యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, వాళ్ళని పంట అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆయన ఇచ్చేటువంటి విలువ, వాళ్ళలో కూడా ఎదిగేటువంటి ఒక శక్తి, ఒక పొటెన్సీ అంటారు, ఆ సామర్థ్యం వాళ్ళలో ఉంది అని వాళ్ళని నమ్మేటువంటి ఒక తత్వం. మనుషుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. కేవలం సరిగా సాగు చేసేవాళ్ళు, నడిపించేవాళ్ళు ఉంటే, పని వాళ్ళలాగా వాళ్ళ కోసం కష్టపడే వాళ్ళు ఉంటే అది చాలు అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రారంభంలో మొదటి అంశం గురించి మాట్లాడినప్పుడు మీరు యాజక రూప రాజ్యం అని చెప్పారు,
కానీ అది లేవీలకు మాత్రమే నియంత్రించబడిందని చెప్పుకున్నాం కదా. మరి యాజక రూపం ఎప్పుడు పుడుతుంది అంటే, మొదటి పట్టణంలో 12 గోత్రాల యోధా జాతి మనకు కనిపిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు 12 మందిని ఎన్నుకున్నారు. ఈ 12 మంది యొక్క పేర్ల ప్రస్తావన మార్కు, మత్తయి, లూకా సువార్తల్లో మనకు కనిపిస్తుంది. వాటిలో భేదాలు, వ్యత్యాసాలు, జరిగినటువంటి సందర్భం ఇవన్నీ వేరువేరు కనిపిస్తాయి. కానీ ఒకటి మాత్రం మారదు. 12 మంది పేర్లు వాళ్ళు పేర్కొన్న ప్రతిసారి ప్రారంభమయ్యేది పేతురు గారితో, ముగిసేది ఆయన్ని అప్పగించినటువంటి యోధా ఇస్కారియోతుతో. పాత నిబంధనలో యావే దేవుడు మీరు నా ప్రజలు, నా సొంత ప్రజలు అని చెప్పారు. మరి ఇక్కడ మనకు కనిపించేటువంటి 12 మంది అపోస్తులు, వీళ్ళు కూడా 12 గోత్రాల నుంచి వీళ్ళు వచ్చారా? వాళ్ళు కూడా 12 గోత్రాలకి చెందిన వాళ్ళ అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఉన్న 12 మందిలోనే మనకు 4 అన్నదమ్ములు కనిపిస్తున్నారు: పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను. దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు స్థాపించినటువంటి దైవరాజ్య ప్రకటనలో భాగస్థులు రక్త సంబంధీకులో లేదా ఒక కోవకు చెందిన వాళ్ళు, ఒక తెగకు చెందిన వాళ్ళు కాదు. ఒకే విశ్వాసానికి చెందిన వాళ్ళు, ఒకే దేవుని ఆరాధించేవాళ్ళు, దైవరాజ్య ప్రకటన కోసం భుజం కలిపి పాటుపడేటువంటి ప్రతి ఒక్కరూ. వీళ్ళందరూ ఒకే వృత్తికి చెందిన వాళ్ళు కాదు, లేదా పరిసయ్యులో, సద్దూకయ్యులో ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు, లేదంటే ఒక గోత్రానికి చెందిన వాళ్ళు కాదు. ఇదే దైవరాజ్యం యొక్క గొప్పతనం. రక్త సంబంధీకులు కావలసిన అవసరం లేదు. యాజక రూపం అనేది కేవలం ఒక తెగకో, ఒక రక్త సంబంధానికో పరిమితం కాకుండా, దైవరాజ్య ప్రకటనలో ప్రతి ఒక్కరిని కూడా, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యాజకత్వంలో పాలుపంచుకుంటారు. ప్రముఖ కథోలిక రచయిత, ప్రసంగికుడు, పునీత పట్ట చేరువలో ఉన్నటువంటి బిషప్ ఫుల్టన్ జే షీన్, ఆయన తన మేత్రాసంలో ఉన్న గురువులతో ఓసారి ఇలా అన్నారు: గురువులారా, మీ కొనవేలి చివరన రక్షించబడటం కోసం ఎదురుచూసే ఆత్మలు వేలాడుతూ ఉన్నాయి అన్నారు. ఈరోజు యేసుక్రీస్తుని యొక్క తిరు హృదయ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమకు స్పష్టమైనటువంటి ఒక నిదర్శనం ఇది. మరి మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఏక మనస్కులంగా మనం ఎలా ప్రార్థన చేస్తామో అలానే మనం దేవుని పట్ల ఏక మనసు కలిగి మనం ఉండాలి. ఈ ఏక మనసుకు పూర్తిగా విరుద్ధం ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం: నరులందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుకొనుచున్నారు, మోసకరమైన మనసు కలిగి ఉన్నారని ఉంటుంది. హిబ్రూ భాషలో బలెవ్ వలెవ్ అని ఉంటుంది. లెవ్ అంటే హృదయం, 2 హృదయాలు అని అర్థం. అంటే ద్వి మనస్కులు. ఒక మనిషికి ఒక గుండె కదా ఉంటుంది, ఒక హృదయమే కదా ఉంటుంది, కానీ 2 హృదయాలు అని అంటున్నారు. మనం చేసేటువంటి పనుల్లో దేవుణ్ణి మనం ఒక హృదయంతో ప్రేమించి, ఇంకో హృదయం, ఇంకో ఆలోచన విధానం, ఇంకో ధోరణి, ఇంకో జీవిత విధానం, ఇలా 2 హృదయాలు వాళ్ళకున్నాయి అని అంటారు. ఈ వైరుధ్యం, ఈ ద్వంద్వ ధోరణి అనేది మనల్ని చంపేస్తుంది. రక్త సంబంధాన్ని దాటి స్థాపించినటువంటి స్త్రీ సభను కులంతోనో, ప్రాంతీయ భావంతోనో కుంచుకుపోయేలా మనం చేస్తే, మరలా అదే హృదయంతో మనం సువార్తను కూడా ప్రకటిస్తూ విశ్వసిస్తూ ఉంటే అది దిగజారటం అవుతుంది, స్త్రీ సభకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కోపాన్ని దాటి కరుణను, కనికరాన్ని చూపించలేకపోతే కాపరులందరూ కూడా విఫలమైనట్టే. ఉచితంగా పొందిన దాన్ని ఉచితంగా ఇవ్వలేకపోతే స్వార్థానికి తావించినట్టే. యేసుక్రీస్తు తన తిరు హృదయంతో మనల్ని స్థిరమైనటువంటి ప్రేమతో ఎలా ప్రేమించారో, అటువంటి స్థిర మనసు, అటువంటి నిలకడగలిగినటువంటి హృదయంతో మనము కూడా తిరిగి దేవుని ప్రేమించగలిగితే, అలా జీవించగలిగితే, ఒకరికొకరం కాపరులుగా వ్యవహరించగలిగితే అదే మనల్ని దేవుని బిడ్డలుగా ఉంచుతుంది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.